సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అఘోరి, లేడీ అఘోరి మనం చెప్పుకుంటున్నాం. గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా హాట్ టాపిక్‌గా మారిపోయింది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అంటే తన వ్యవహారాల ద్వారా, తను చేసే పనుల ద్వారా అంతా కూడా ఫేమస్ అవ్వడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నిన్న పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఆమె రిమాండ్ కూడా ఇవాళ కోర్టుకు పెట్టేసరికి పంపించేశారు. అయితే ఏం కేసు అని చూస్తే ఒక లేడీ ప్రొడ్యూసర్‌ని బ్లాక్‌మెయిల్ చేశారు డబ్బుల కోసం అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఈ లేడీ ప్రొడ్యూసర్ ఎవరు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటపడలేదు. సో ఎంటైర్‌గా ఈ అఘోరి వ్యవహారాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఎవరో లేడీ ప్రొడ్యూసర్ అంటే పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు. హ్మ్. ఇష్టపడటం లేదంటే ఎలాగో కోర్టుకు వెళ్తే డీటెయిల్స్ దొరుకుతాయి. అది పెద్ద కష్టమేం కాదు. కానీ కాకపోతే పోలీసులు డిస్క్లోజ్ చేయలేదు ఎందుకు అని, ఏదో కారణం చేత. అయితే విషయం ఏంటంటే ఏదో ప్రత్యేక పూజలు ఏవో చేయించుకున్నారు. జనాలకు జనరల్గా మూఢనమ్మకాలు ఉంటాయి కదా. ఏదన్నా సినిమా ప్రారంభించే ముందు ఎవరో ఒకళ్ళని పిలిచి పూజలు చేయిస్తారు. అందులో రకరకాల పూజలు ఉంటాయి. ఇదొక తాంత్రిక వ్యవహారం. ఇలా పూజలు చేయటానికి చాలామంది ఉన్నారు. సినిమా కంపెనీల్లో పూజలు చేసి ఆ పూజల మీద జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ రొటీన్ పూజలు కాకుండా భిన్నమైన పూజ ఏదో చేయిస్తే విజయం వరిస్తుంది అనే అభిప్రాయం ఉండడం చేత ఆ లేడీ ప్రొడ్యూసర్ ఎవరో ఈ అఘోరీని అప్రోచ్ అయ్యి వీళ్ళతో పూజలు చేయిస్తే అదేదో ప్రయోజనం నెరవేరుతుంది అనే ఉద్దేశంతో అలా చేయించిన తర్వాత ఆ పూజలు చేసి ఒక ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చేసారు అమ్మాయికి, అంటే పేమెంట్ అఘోరీకి. ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బులు అడిగి ఇంకా ఏవో పూజలు చేయాలి, ఇంకా డబ్బులు కావాలి అని అడగటం. అది లేదు కదా మొదట అగ్రిమెంట్లో అనేది వాళ్ళు అనుకున్నారు. మొదట వీళ్ళు పూజలు చేయమన్నారు, చేశారు, దానికి పేమెంట్ అయిపోయింది. కానీ మళ్ళీ డబ్బులు అడిగేసరికి రెండోసారి ఏమైంది, మీరు డబ్బులు ఇవ్వకపోతే మొన్న చేసినటువంటి పూజలు నేను రిటర్న్ చేస్తాను, మీకు అంటే రివర్స్ చేస్తాను. నేను చేసే పూజల ద్వారా మీకు ఏ ఫలితాలు అయితే, నేను పూజ చేయటం ద్వారా మీకు ఏ ఫలితాలు అయితే వస్తాయని నేను చెప్పానో ఆ ఫలితాలు రాకపోగా అంతకు మించిన నష్టాలు వస్తాయి. ఆ లెవెల్లో నేను దీనికి తిరుగుబడి చేస్తా అని చెప్పి బెదిరించడంతో ఇది రచ్చకెక్కింది. రచ్చకెక్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. కాబట్టి మొదట వీళ్ళని ఇన్వైట్ చేసింది ఆ ప్రొడ్యూసర్ గారే. వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళి అప్రోచ్ అయింది కాదు. పిలిచిన తర్వాత వెళ్ళి వాళ్ళు అడిగినటువంటి పూజలు ఏవో చేసి ఆ పేమెంట్ తీసుకుని వచ్చేస్తే అక్కడితో అయిపోయి ఉండేది, కేసు ఉండేది కాదు. ఎప్పుడైతే అధికంగా డబ్బులు అడిగి ఫోన్ చేసి బెదిరించి ఇవ్వకపోయేసరికి బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టారో వాళ్ళకి కొంత కళ్ళు తెరిపిడి పడి ఇది వదిలించుకుని తీరాల్సిన వ్యవహారంగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా పేర్లు అవి బయట రాకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళకి ఏదో కొంత పోలీసుల నుంచి ఒక ఆశీర్వాదం పొంది మొత్తానికి పేర్లు బయట రాకుండా కేసు అయితే పెట్టించగలిగారు. ఆ కేసులో లోపల వేశారు. ఇప్పుడు రిమాండ్కి పంపించారు. రిమాండ్కి పంపించిన తర్వాత 15 రోజులు రిమాండ్, ఎవరో ఒకళ్ళు బెయిల్ మూవ్ చేస్తారు. ఈ లోపల ఎవరో అడ్వకేట్ బెయిల్ వస్తే జామీందారులను ఎవరన్నా పెడితే బయటకు వస్తుంది అఘోరి. అది పరిస్థితి. సో ఈ లేడీ అఘోరిని అంటే ఎప్పటి నుంచో కూడా ఈమె పైన చాలా మంది కంప్లైంట్ చేస్తూ వస్తున్నా. పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేయలేదు, జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడికి పంపించడం ఇక్కడికి పంపించడం చూస్తున్నాం. ఫస్ట్ టైం అరెస్ట్ చేస్తారంటే గవర్నమెంట్ కూడా లూజ్ తీసేసుకుంది, అది భరించలేనంత స్థాయిలో వెళ్ళిపోయింది మేము వ్యవహారం అని చెప్పేసి అనుకుని అరెస్ట్ జరిగింది అనుకోవచ్చు. అంటే ఇంతకు ముందు ఏదో పబ్లిక్ న్యూసెన్స్ అవుతోంది అని చెప్పి మందలించి వదిలేయడం జరిగింది. అవును, ప్రతిసారి. ఇక్కడ సికింద్రాబాద్లో ఆలయం వ్యవహారంలో దూరినప్పుడు అక్కడి నుంచి రాష్ట్ర బహిష్కరణ విధించిన తర్వాత ఆంధ్రాలో ఆవిడ వివిధ ప్రాంతాల్లో తన విన్యాసాల ద్వారా, అంటే బట్టలు కట్టుకుని గుడిలోకి వెళ్తే మంచిది అంటే లేదని వ్యతిరేకించడం, ఇలాంటి గొడవల ద్వారా కొంత పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయటం జరిగింది. అంతవరకు మాత్రమే తీసుకెళ్ళి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి పంపించారు. ఎందుకంటే అక్కడ అరెస్టులు జరిగితే మనోభావాలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది అనేది వాళ్ళ భయం. అందుకని అరెస్టులు దాకా పెట్టుకోలేదు. ఇక్కడేమో కంప్లైంట్ ఉంది స్ట్రైట్గా. కంప్లైంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అరెస్టులు చేసి తీరాలి కాబట్టి అరెస్ట్ చేశారు. రిమాండ్కి పంపించారు. రిమాండ్కి పంపించిన తర్వాత వాళ్ళు లాయర్ని పెట్టుకుని కోర్టులో బెయిల్ మూవ్ చేసుకుంటే, బెయిల్ వస్తే జామీందారులను పెట్టుకుంటే బయటకు వస్తారు, లేదంటే కనుక లోపలే ఉంటారు. అది ఆవిడ అఘోరి జీవితం, భవిష్యత్తు అది.
సార్ ఇప్పుడు అఘోరి అరెస్ట్ అయింది కదా, రిమాండ్ కూడా పెట్టేశారు. అయితే ఇప్పుడు జైల్లో ట్రాన్స్జెండర్ కంటూ స్పెషల్ గా సెల్స్ ఏమన్నా ఉంటాయా? ప్రత్యేకంగా ఇప్పుడు అఘోరిని ఎక్కడ ఉంచే ఛాన్సెస్ ఉంది సార్ జైల్లో? అంటే ఇది సబ్ జైలుకి పెడుతుందా లేకపోతే సెంట్రల్ జైలుకి తీసుకెళ్తారా అనేది చూడాలి. ఓకే. తీసుకువెడితే నిజానికి ఎల్జిబిటీకి సంబంధించినటువంటి సెల్స్ ఆ వ్యవహారం లేదు అక్కడ. కానీ జనరల్గా ఏదో ఒక సింగిల్ సెల్లో ఉంచుతారు వీళ్ళని. అంటే వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి సెలెక్టివ్గా ఏదో ఒక రూమ్లో ఉంచి ఒక ఆ మేరకు కస్టడీలో ఉంచి పంపించేస్తారు ఈ 15 రోజులు. ఒకవేళ బెయిల్ రాకపోతే కొనసాగుతారు. సింగిల్ రూమే వీళ్ళకి ప్రిఫర్ చేస్తారు. విడిగా ఎవరితోనూ కలపటం అనే కార్యక్రమం ఉండదు. రెండోది జైల్లో డే టైం అంతా వాళ్ళు ఓపెన్గానే తిరుగుతారు. బ్లాక్లో ఓపెన్గా తిరుగుతారు. నైట్ మాత్రమే ఈవినింగ్ లోపల వేస్తారు. మార్నింగ్ ఎలాగో అన్లాకప్ ఉంటుంది. సబ్ జైల్లో వేస్తే ఆ పరిస్థితి ఉండదు. సబ్ జైల్లో వేస్తే ఒకవేళ సబ్ జైలు జ్యుడిషియల్ కస్టడీలో జ్యుడిషియల్ కంట్రోల్లో కనుక జైలు ఉంటే అక్కడ మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చేస్తారు. మిగిలిన టైం లోపలే ఉంటారు. అలా కాకుండా ప్రిజన్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉండేటువంటి సబ్ జైల్స్లో కొంత ఎక్కువ టైం బయట ఉంచుతారు.